అప్లికేషన్ నెంబర్ టైప్ చేయి, పాస్వర్డ్ ఎంటర్ చేయి. రేయ్ ఒకసారి చూడరా. 590 మార్క్స్ వచ్చిరా. వెంటనే మీ అన్నీకి వెళ్ళి చెప్పరా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. రే అన్నట్టు సాయంత్రం ఇంటికి వచ్చిరా, పార్టీ ఇస్తున్నాను. నేను అన్ని దగ్గరికి వెళ్తున్నాను. సరేరా. ఏంటి డాక్టర్, ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారా? నీట్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ వచ్చాయా, అందుకే. ఆల్ ద బెస్ట్ తమ్ముడు. థ్యాంక్స్ అన్యా. నీట్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ వచ్చాయనియా. అవునా? అవునన్యా. ఇప్పుడు చెప్తారా మన వాళ్ళందరికీ నీకు చేత కాదు, చేయలేవు, సాధించలేవని ఎన్నో మాట్లాడినారా. వాళ్ళందరికీ సాధించి చూపించావురా. వీడిని చూస్తే నాకు చాలా గర్వంగా ఉందిరా. ఇక నుంచి అన్ని మనకు మంచి రోజులే. నీట్ పేపర్ లీక్ అయినట్టు వస్తున్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. రాజస్థాన్ లో గెస్ట్ పేపర్ లో వచ్చిన ప్రశ్నలే అసలు పేపర్ లో వచ్చినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. నీట్ పేపర్ మరోసారి లీక్ అయినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. గెస్ట్ పేపర్ లో ఉన్న 140 ప్రశ్నలు క్వశ్చన్ పేపర్ లో వచ్చినట్టుగా తెలుస్తోంది. నీట్ యూజీ 2026కు సంబంధించి ప్రశ్నపత్రం లీక్ అయినట్లు వస్తున్న వార్తలు రేయ్ నీట్ పేపర్ లీక్ అయిపోయిందంట్రా. నీట్ పేపర్ మరోసారి లీక్ అయినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. గెస్ట్ పేపర్ లో ఉన్న 140 ప్రశ్నలు క్వశ్చన్ పేపర్ లో వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రశ్నల్లోని జవాబుల క్రమం కూడా అసలు పేపర్ తో సరిపోలిందని దర్యాప్తు అధికారులు తేల్చడంతో వివాదం మరింత ముదిరింది. గెస్ట్ పేపర్ మాదిరి తయారు చేసిన ఈ మెటీరియల్ మే 1వ తేదీన రాజస్థాన్ లోని సికార్ లో చక్కర్లు కొట్టింది. దీనిని విద్యార్థులు 20,000 నుంచి 2 లక్షల వరకు ధర చెల్లించి కొనుగోలు చేసినట్టుగా అధికారులు తెలిపారు. పరీక్ష రోజు రాత్రి నాటికి ఒక్కో కాపీ 30,000 అమ్ముడైందని పేర్కొన్నారు. ఈ మెటీరియల్ పేపర్ లీక్ లో భాగమా లేదా ప్రాక్టీస్ కోసం ఇచ్చిన మాదిరి ప్రశ్నలా అనేది దర్యాప్తులో తేల్చుతామని అధికారులు తెలిపారు. చెందిన ఆకాంక్ష అనే నీట్ అభ్యర్థిని నీట్ అక్రమాలపై మానసికంగా ఒత్తిడికి గురై నాగ్పూర్లో ఆత్మహత్య చేసుకున్నట్లు మీడియాలో వచ్చిన కథనాలు. Calling is not answering. అన్యా నేను ఓడిపోయిన చదువులో కాదు, పరిస్థితుల ముందు. డాక్టర్ అవ్వాలని ఎన్నో కలలు కన్నాను. ఇప్పుడే పేపర్ లీక్ అయిందనే విషయం తెలుసుకున్నాను. అర్హత లేని వాళ్ళు డాక్టర్లు అయితే ఎంతోమంది ప్రాణాలు పోతాయి. గవర్నమెంట్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి. తప్పు చేసిన వాడిని శిక్షించాలి. నిజాయితీగా చదివిన ప్రతి విద్యార్థికి న్యాయం జరగాలి. Thanks for watching.